కార్తీక పురాణము 17వ అధ్యాయం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహాధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వల్లనే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించును. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమునకు నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని. కనుక ఇంకనూ వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానములకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభినితో అంగీరసుడిట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే. అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ. నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒక రేతిన ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అనబడును. నేను అనునది శరీరేంద్రియములలో ఒకటి కాదని తెలుసుకొను. ఆ దేహేంద్రియాదులు అన్నింటినీ ఏది ప్రకాశింపచేయునో అది ఏ నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరమలగు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతో ఉండి నశించునవియేగాక ఇట్టి దేహమునకు జాగత్స్వప్న సుషుప్య వ్యవస్థల స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటియందును నేను నాది అని వ్యవహరించేది ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకుని తిరుగున్నట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనికి చేయును. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకున్నదియే ఆత్మ. దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కించత్ ఘ్వత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణాత్మ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును. అది ఏ ఆత్మ దేహ లక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతమో అటులనే ఒక దేహంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొను. జీవులచే కర్మఫల అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవింతురు అనియు తెలుసుకొను. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లను. 17వ రోజు పారాయణం సమాప్తం.